స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక ఎలక ఉంది. ఆ ఎలక తన కూతురికి పెళ్లి చేయాలనుకుంది. తను అతి చిన్నగా ఉంటుంది కాబట్టి తన కూతురిని బాగా బలం ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంది. అందరికంతా బలవంతుడు ఎవరు అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తే అక్కడ ఆ ఎలకి సూర్యుడు కనిపించాడు. ఓ, అందరికన్నా బలమైన వాడు సూర్యుడు కదా. సూర్యుడు, ఓ సూర్యుడు, నువ్వు నా ఎలకని పెళ్లి చేసుకుంటావా? ఏంటి, నేను నీ ఎలక పిల్లని పెళ్లి చేసుకోవాలా? నన్నే ఎందుకు ఎంచుకున్నావు? నా కూతురికి అందరికన్నా బలమైన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నా. అందరికన్నా నువ్వే కదా బలమైన వాడివి. అయ్యో ఎలక, అదా విషయం. నాకన్నా బలమైన వాడు ఇదిగో నన్ను కనపడకుండా మూసేసే ఈ మబ్బే. నువ్వు వెళ్ళి మబ్బునడుగు. మబ్బు, ఓ మబ్బు, నువ్వు నా ఎలక పిల్లని పెళ్లి చేసుకుంటావా? నీ ఎలక పిల్లని పెళ్లి చేసుకోమని నన్నే ఎందుకు అడుగుతున్నావు? నా కూతురికి అందరికన్నా బలమైన వాడినే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. నువ్వు అందరికన్నా బలమైన వాడివని సూర్యుడు చెప్పాడు, అందుకే. ఓ ఎలక, అదా సంగతి. నాకన్నా బలమైన వాడు ఇదిగో నన్ను తోసేసే ఈ గాలే. నువ్వు వెళ్ళి గాలినడుగు. గాలి, ఓ గాలి, నువ్వు నా ఎలక పిల్లని పెళ్లి చేసుకుంటావా? నీ ఎలక పిల్లని పెళ్లి చేసుకోమని నన్నే ఎందుకు అడుగుతున్నావు? నా కూతురికి అందరికన్నా బలమైన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు అందరికన్నా బలమైన వాడివి కదా, మబ్బు చెప్పాడు. ఓ, అదా సంగతి. నాకన్నా బలమైన వాడు నన్ను ఆపేసే కొండ. నువ్వు వెళ్ళి కొండనడుగు. కొండ, ఓ కొండ, నువ్వు నా ఎలక పిల్లని పెళ్లి చేసుకుంటావా? నీ ఎలక పిల్లని పెళ్లి చేసుకోమని నన్నే ఎందుకు అడుగుతున్నావు? అదా, నా కూతురికి అందరికన్నా బలమైన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు అందరికన్నా బలమైన వాడివని గాలి చెప్పాడు. ఓ, అదా సంగతి. నాకన్నా బలమైన వాడు నన్ను తవ్వే ఎలకే. కాబట్టి నీ కూతురికి మీ ఎలకలలోనే మంచి అబ్బాయిని వెతుక్కో. నిజమే, మా ఎలకల బలాన్ని నేనే తక్కువగా అనుకున్నాను. ఎలక మజాక. కాబట్టి ఎవరి బలం వాళ్ళదే. ఎప్పుడు మనల్ని మనం తక్కువగా అనుకోకూడదు, సరేనా? స్టోరీ కంచికి, చిలక ఇంటికి. మీకు మా కథలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.